హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై షాకింగ్ న్యూస్. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ, కొన్ని వార్తా సంస్థల్లోనూ వస్తున్న వార్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో చెక్ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు ప్రస్తుతం ఉన్నటువంటి 61 ఏళ్ల నుండి 65 ఏళ్లకు పెంచుతారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన కుండ బద్దలు కొట్టినట్టుగా స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశం ముగిసిన తర్వాత ఆయన కారిడార్‌లో వెళ్తుండగా మీడియా ప్రతినిధులు దీనిపైన ప్రశ్నించి అడగగా ఆ సమయంలో ఆయన ఆగి మీడియా మిత్రులతో ముచ్చటిస్తూ పదవీ విరమణ వయసు పెంపుపై వస్తున్న వార్తలను నవ్వుతూ కొట్టిపారేశారు. అసలు అటువంటి ఆలోచనేది లేదని, ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదని, అవన్నీ కేవలం ఆహ్, పుకార్లేనని ఆయన తేల్చి చెప్పారు. ముఖ్యంగా ఈ వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండడంతో అటు ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ, ఇటు నిరుద్యోగ యువతలోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. ఒకవేళ వయసు పదవీ విరమణ వయసు గనుక పెంచితే కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతుందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్న తరుణంలో సీఎం ఇచ్చిన ఈ స్పష్టత వారందరికీ పెద్ద ఊరట అయితే ఇచ్చిందని చెప్పాలి. ప్రభుత్వం నిరుద్యోగుల ప్రయోజనాలను కాపాడటంతో పాటుగా పరిపాలనలో కొత్త రక్తాన్ని నింపేందుకు ప్రాధాన్యత ఇస్తుంది అని ఈ ప్రకటన ద్వారా అర్థమవుతోంది. విలేకరులు పదే పదే అడిగినప్పటికీ ప్రస్తుతానికి వయసు పెంపు ప్రతిపాదన ఏది కూడా తమ వద్ద లేదని సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లియర్‌గా అయితే చెప్పడంతో ఈ వివాదానికి ఊహాగానాలకు తెరపడింది. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని, ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే వరకు ఈ విషయాన్ని ధృవీకరించుకోవద్దని ఈ సందర్భంగా అయితే స్పష్టమైతే అయింది.